హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఒక వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఓ ఏంటి, యూవీ ఏంటి, యూఎఫ్ ఏంటి, నానో ఫిల్టరేషన్ ఏంటి అని చాలామంది అడిగారు. నానో ఫిల్టర్స్ కొనొచ్చా, ఎన్ఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కొనొచ్చా అని చాలామంది అడిగారు. సో వీటిలన్నిటికీ డిఫరెన్స్ చూద్దాం. ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే మంచిది, ఆర్ఓనా, యూవీనా, యూఎఫ్ఆ, ఎన్ఎఫ్ఆ, ఏది తీసుకుంటే మంచిది అనేది డిస్కస్ చేద్దాం. నార్మల్గా మనం వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు కొంటాం? వాటర్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, పెస్టిసైడ్స్ అలాంటివి రిమూవ్ చేయడానికి. బోర్వెల్ వాటర్ కొంచెం సాల్టీగా ఉంటుంది, ఆ సాల్ట్నెస్ తగ్గించడానికి, బ్యాక్టీరియాని, వైరస్ని, డస్ట్ని, ఇలాంటి పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి మనం వాటర్ ప్యూరిఫైయర్ అనేది యూజ్ చేస్తాం. మనం వాటర్ని 100 degrees వరకు బాయిల్ చేసినా కూడా బ్యాక్టీరియా, వైరస్ అనేవి చనిపోతాయి అన్నమాట వాటర్లో. ఈ బ్యాక్టీరియా, వైరస్ అనేది కంటామినేటెడ్ వాటర్లో ఉంటాయి. బయట పానీపూరి షాప్స్లోనో తింటే టైఫాయిడ్ వస్తుంది, లేదా ఇంకెక్కడైనా బయట షాప్స్లో తింటే టైఫాయిడ్, డయేరియా లాంటివి వస్తాయి అలా అంటుంటారు కదా. బయట తినడం వల్ల రాదు, ఆ బయట తినే షాప్స్లో ఉండే వాళ్ళు వాడే వాటర్ ఒకవేళ కంటామినేషన్ అయితే మటుకే మనకు అలాంటి టైఫాయిడ్ లాంటివి వస్తాయి. అదే కంటామినేషన్ మీ ఇంట్లో ట్యాప్లో వచ్చే వాటర్లో కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది, అలా ఏం లేదు. ఎక్కడైనా కంటామినేషన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్. వాటర్ అనేది మనకు గవర్నమెంట్ సప్లై చేసిన వాటర్ అయినా పైప్స్లో నుంచే కదా వస్తుంది. సో కంటామినేషన్ అనే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే కంటామినేషన్ అయిన వాటర్ని మీరు 100 degrees వరకు బాయిల్ చేస్తే ఖచ్చితంగా మీకు దాంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ అనేవి చనిపోతాయి. సో మీకు అలాంటి వాటర్ తీసుకున్నప్పుడు మీకు ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, డయేరియా అలాంటివి ఏమీ రావు అనమాట. సో అంతా బాగానే ఉంది కదా. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకంటే, సో రోజు వాటర్ మనం లీటర్ కాచుకునే ఓపిక అందరికీ ఉండదు కాబట్టి ఇదే పనిని యూవీ వాటర్ ప్యూరిఫైయర్ కూడా చేస్తుంది. యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా సేమ్ ఇదే పనిని చేస్తాయి. ఎలాగంటే యూవీ వాటర్ ప్యూరిఫైయర్స్లో యూవీ బల్బ్ ఉంటుంది. ఆ యూవీ బల్బ్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అండ్ వైరస్ లాంటివి చనిపోతాయి. యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా అంతే. బ్యాక్టీరియాని, వైరస్ని, డస్ట్ని, సస్పెండెడ్ పార్టికల్స్ని అలాంటివి యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ రిమూవ్ చేయగలదు. సో మరి ఆర్ఓ ఎందుకు అంటారా? సో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడు మనకు యూజ్ అవుతుందంటే, ఈ బాయిలింగ్ అనేది బ్యాక్టీరియా, వైరస్ తీయగలవు, కానీ సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్గా చేయలేవు కదా. గ్రౌండ్ వాటర్ మనకు కొంచెం ఉప్పు నీళ్ళలాగా ఉన్నాయి అనుకోండి, హార్డ్ వాటర్ అని కదా. ఇప్పుడు అది హార్డ్ వాటర్ కదా, ఆ హార్డ్నెస్ని తగ్గించలేదు కదా. సో బాయిలింగ్ అనేది హార్డ్నెస్ని తగ్గించలేను. సేమ్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఈ హార్డ్నెస్ని తగ్గించలేవు. దీన్ని ఏమంటారంటే TDS అంటారు, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఆర్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. అంటే ఏంటంటే వాటర్లో ఉండే సాల్ట్స్, మినరల్స్, మెటల్స్ ఇవన్నీ కలిపి TDS అంటారు అనమాట. మామూలుగా గ్రౌండ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి మన బాడీకి చాలా అవసరం. ఎంత అవసరం అంటే రిక్వైర్డ్ క్వాంటిటీస్లో మటుకే అవసరము. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎందుకు అవుతుందంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ వాడడం వల్ల, కొన్ని దగ్గర న్యాచురల్గానే ఫ్లోరిన్, నైట్రేట్స్ అలాంటివి గ్రౌండ్ వాటర్లో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటర్ వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్లో TDS లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. కొన్ని ప్లేసెస్లో ఆర్సెనిక్, లెడ్ అలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎలాంటి దగ్గర అంటే ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా హెవీ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ రివర్స్లోకి, లేక్స్లో కలుపుతూ ఉంటారు కదా. అలాంటి దగ్గరలో ఏంటంటే వెరీ హార్మ్ఫుల్, ఆర్సెనిక్, లెడ్ అనేవి అలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది రిమూవ్ చేయగలదు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే వాటర్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, హెవీ మెటల్స్ అన్నీ రిమూవ్ చేయగలదు. మరి ఆర్ఓ వాటర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటర్లో ఉండే TDS లెవెల్స్ మొత్తం తగ్గించేస్తుంది, జీరో చేస్తుంది. అలా జీరో వాటర్ ఉండే TDS లెవెల్స్ కూడా మంచిది కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే 50 to 300 ppm లెవెల్స్లో ఉండే రేంజ్లో ఉండే వాటర్ మన బాడీకి చాలా మంచిదని. 50 కంటే తక్కువ అయితే ఏమవుద్దంటే వాటర్లో ఉండే మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివి తగ్గుతాయి. అలాంటివి తగ్గినప్పుడు ఏంటంటే మనకు మినరల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ సేఫే తాగడానికి, కానీ మినరల్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 300 కంటే ఎక్కువ అయినా కూడా మనకు అంత బాడీకి అంత మినరల్స్ అవసరం లేదు. ఈ రేంజ్లో ఉంటేనే మన బాడీకి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ సపరేట్ వాటర్లో ఈ రేంజ్లోనే ఉంటుంది, బిలో 300 ఉంటుంది, అబవ్ 50 ఉంటుంది. మన గ్రౌండ్ వాటర్ వాడే పని అయితే మీరు సింపుల్గా TDS టెస్ట్ చేసుకోండి. మీ వాటర్లో 200 రూపీస్, 150 రూపీస్ అలా ఉంటుంది TDS మీటర్. అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. అది జస్ట్ వాటర్లో ప్లేస్ చేసి బటన్ నొక్కితే చాలు, మీ వాటర్లో TDS ఎంత ఉందో తెలిసిపోతుంది. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే 2 టైప్స్ ఉన్నాయి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కూడా. కొన్ని TDS కంట్రోలర్తో వస్తుంది, కొన్ని మినరలైజర్తో వస్తుంది. ఈ టర్మ్స్ అన్ని కన్ఫ్యూజింగ్ ఉంటాయి, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెంట్ వాటర్ ప్యూరిఫైయర్స్, ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏంటంటే కొన్ని మోడల్స్ TDS కంట్రోలర్తో వస్తాయి. TDS కంట్రోలర్ అంటే ఏం లేదు, అంత వాటర్ ఆర్ఓ నుంచి పంపించదు. ఆర్ఓ ఫిల్టర్కి 90% వాటర్ వెళ్తుంది,
10% వాటర్ ఆర్ఓ ఫిల్టర్కి వెళ్ళదు, డైరెక్ట్గా యూవీ యూఎఫ్ ఫిల్టర్స్కి వెళ్ళిపోద్ది. ఆ 10% వాటర్లో ఉండే మినరల్స్ ఏవైతే ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, అవి మీకు ఫైనల్ డ్రింకింగ్ వాటర్లో వస్తాయి అన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ప్యూరిట్, అర్బన్ కంపెనీ, ఏఓ స్మిత్ ఇలాంటి బ్రాండ్స్ ఏం చేస్తాయంటే 100% వాటర్ ఆర్ఓ నుంచే పంపిస్తాయి. 100% ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్పెషల్ మినరల్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది. ఆ ఫిల్టర్లో ఏంటంటే మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఈ మధ్య కాపర్ కూడా యాడ్ చేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి. ఇలాంటి మినరల్స్ అన్ని మైన్యూట్ క్వాంటిటీలో అవుట్పుట్ వాటర్లో మిక్స్ అవుతాయి అనమాట. ఇలాగ చేస్తే మీ అవుట్పుట్ లాస్ట్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదా మనకు, ఆ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అండ్ వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది మినరల్ వాటర్ లాగా. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి ఏ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలని డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఇండస్ట్రియల్ ఏరియాకి కనుక దగ్గరలో ఉన్నట్టయితే ఆ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్స్లో రివర్స్లో అలాగే డంప్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఒకసారి మీ వాటర్ని ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి. మామూలుగా టీడీఎస్ మీటర్తో టెస్ట్ చేస్తే టీడీఎస్ ఎంతో తెలుస్తుంది, కానీ వాటర్లో ఏం ఉన్నాయో మనకు తెలియదు. కొన్నిసార్లు టీడీఎస్ తక్కువే ఉండొచ్చు, బిలో 300 ఉండొచ్చు, బట్ హార్మ్ఫుల్ మెటల్స్ లైక్ ఆర్సెనిక్, లెడ్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కానీ అలాగ పొల్యూటెడ్ ఏరియాలో ఉండే పని అయితే ఒకసారి వాటర్ ల్యాబ్లో టెస్ట్ చేయించుకోండి. అండ్ అలాంటి దగ్గరలో ఉన్నప్పుడు 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. టీడీఎస్ కంట్రోల్ మోడల్ వద్దు, 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఆర్ఓ చూసాం, యూవీ, యూఎఫ్ చూసాం. రీసెంట్గా ఏంటంటే నానో ఫిల్టరేషన్ అని కొత్తగా వచ్చింది. నానో ఫిల్టరేషన్ ఆర్ఓకి యూఎఫ్కి మధ్యలో వస్తుంది. నానో ఫిల్టరేషన్ అనేది ఇదేంటంటే కొన్ని టీడీఎస్ని రిమూవ్ చేయగలదు. మీ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ 500 ఉంటే ఇది సెట్ అవుతుంది, కానీ 500కి అబోవ్ ఉంటే ఈ ఎన్ఎఫ్ ఫిల్టర్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఎన్ఎఫ్ ఫిల్టర్ వాటర్లోంచి ఫ్లోరిన్ రిమూవ్ చేయలేదు, నైట్రేట్స్ రిమూవ్ చేయలేదు, కాల్షియం, మెగ్నీషియం లాంటివి తగ్గగలుగుతుంది, కానీ అలాంటివి రిమూవ్ చేయగలుగుతుంది, కానీ ఫ్లోరిన్, నైట్రేట్స్ అలాంటివి రిమూవ్ చేయలేదు. మనకు ఏపీ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఈ ఫ్లోరిన్ అనేది వాటర్లో ఎక్కువ ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, అనంతపూర్, కడప ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఈ వాటర్లో ఫ్లోరిన్ కొంచెం ఎక్కువ ఉంది. అలాంటి దగ్గర మీరు ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి. ఎన్ఎఫ్ అలాంటి దగ్గర సెట్ అవ్వదు. మంచిగా బోర్ వాటర్ మంచిగా వస్తున్నది, ఎటువంటి పొల్యూషన్ లేదు, బట్ జస్ట్ కొంచెం సాల్ట్స్ తగ్గించుకోవాలి అన్నప్పుడు ఎన్ఎఫ్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ఎఫ్ వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. వేరే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లో ఏంటంటే మీ టీడీఎస్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే వాటర్ వేస్టేజ్ కూడా హైగా ఉంటుంది. మీకు ప్రతి లీటర్కి ఇంకో లీటర్ వాటర్ వేస్ట్ అవుతుంది, ప్రతి లీటర్ ప్యూరిఫైడ్ వాటర్కి ఇంకో లీటర్ వేస్ట్ అవుతుంది. మీరు ఏ బ్రాండ్లో చూసుకున్నా ఈ వాటర్ వేస్టేజ్ అనేది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లో ఎక్కువగానే ఉంటుంది. వాటర్లో ఉండే టీడీఎస్ లెవెల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ టీడీఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, టీడీఎస్ లెవెల్స్ తక్కువ ఉంటే వాటర్ వేస్టేజ్ కూడా తక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ టీడీఎస్ బిలో 300 ఉంటే యూవీ, యూఎఫ్ తీసుకోమని చెప్పాను కదా, యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైర్లో అసలు వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ ఎన్ఎఫ్ వాటర్ ప్యూరిఫైర్లో కూడా వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు, వెరీ మినిమల్. అండ్ నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లో వేస్ట్ వాటర్ ఒక రిజెక్ట్ పైప్లో వస్తుంది. ఆ రిజెక్ట్ పైప్ ఒక చిన్న బకెట్లో కానీ ఒక 20 లీటర్ క్యాన్లో కానీ పడేస్తే ఆ రిజెక్ట్ వాటర్ అంతా దాంట్లో కలెక్ట్ అవుద్ది. ఆ వాటర్ మీరు మాపింగ్కి వాడుకోవచ్చు, డిషెస్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, చెట్లకు కూడా వాడచ్చు, చెట్లకు పోయడానికి కూడా ఈ వాటర్ సేఫే. అలాగే వాడుకోండి, వాటర్ వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ ఎలా వస్తున్నాయంటే ఆర్ఓ, యూవీ, యూఎఫ్ అలా కాంబినేషన్గా వస్తున్నాయి. అడిషనల్ ఫిల్టరేషన్ కోసమే తప్ప ఆర్ఓని అన్నీ రిమూవ్ చేయగలదు. ఈ యూవీ అనేది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం మటుకే. వాటర్ ప్యూరిఫైర్ ట్యాంక్లో కూడా యూవీ ఉంటున్నది, ఎందుకంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అలాంటిది ప్యూరిఫికేషన్ తర్వాత అలాంటివి జరగకూడదని ట్యాంక్లో కూడా యూవీ పెడుతున్నారు చాలా బ్రాండ్స్, లైక్ అర్బన్ కంపెనీ, ప్యూరిట్, అలాగే చాలా బ్రాండ్స్ అలా చేస్తున్నారు. సో నేనైతే బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వెబ్సైట్ కూడా ఉంది బయోలో. ఈ వెబ్సైట్లో కూడా హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, మ్యాట్రెస్, టెలివిజన్స్ ఇలాగ చాలా పోస్ట్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.